ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, ఉమ్, ఈరోజు యువతలో మనం ఎక్కువగా ఒకటి చూస్తున్నాం. ఉమ్, ఏంటంటే సహజీవనం. ఉమ్, వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. తప్పు కాదు. ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి ఇది ఒక అవకాశం. పెళ్లి చేసుకుని ఇబ్బంది పడే కన్నా వారి మనస్తత్వాలు తెలిసి తెలియక ముందుగానే మనం సహజీవనం చేసి కలిసి ఉండి తర్వాత పెళ్లి చేసుకుంటంలో తప్పేంటి అనే ఒక ప్రశ్న మనకి లేవనెత్తుతుంది ఈ మధ్యకాలంలో. ఇదివరకు మీరు చూసారా? అసలు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా? ఈ పోకడని మనం ఎలా అర్థం చేసుకోవాలి? సహజీవనం అనే పదానికి అసలు నిజానికి కలిసి ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటూ జీవించటం అన్నది. ఒక కాలనీలో ఉండేవాళ్ళు కూడా ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటే సహజీవనం అనే అంటాం. కానీ ప్రస్తుతం ఈ పదాన్ని ఒక ప్రత్యేకమైన పారిభాషిక పదంగా వాడుతున్నాం మనం. అవును. ఎలాగంటే ఆడ మగ అనేటటువంటి వాళ్ళిద్దరూ ఏ రకమైనటువంటి చుట్టరికము, బంధము, సంబంధము లేకుండా కలిసి ఒక కప్పు కింద ఉండడం. దీన్ని కదా మనం సహజీవనం అంటున్నాం. అంటున్న ఇప్పుడు దానికి వాడుతున్నటువంటి పదం. ఇది ఎంతవరకు సమంజసము అన్నది మనం ఆలోచించుకోవాలి. కలిసి ఉండడం మీరు అన్నారే, అర్థం చేసుకోవడం, అభిప్రాయాలు తెలుసుకోవడం, ఇందులో ఎటువంటి అభ్యంతరం లేదు. ఒకళ్ళ అభిప్రాయాలు వాళ్ళు తెలుసుకోవడం మంచిది. అంటే చిన్నతనాల్లో పెళ్ళిళ్ళు అయిపోతే అదేమో ఊహ తెలిసాక, వ్యక్తత వచ్చాక, పెళ్ళిళ్ళు అవుతున్నటువంటి సందర్భంలో సర్దుకోవడం అన్నది కష్టమైనటువంటి సందర్భంలో మరీ ముఖ్యంగా ఆ, ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అమ్మ. కానీ అభిప్రాయాలు తెలుసుకోవడానికి కలిసి బతకాలా? ఈ కలిసి బతకడం అన్నటువంటి దాంట్లో శారీరక సంబంధం కూడా జోడించబడి ఉంది కదా. అక్కడ కదా మనకు వచ్చేటటువంటి సమస్య అభ్యంతరం. అంతే. ఆ మాట మనం నోటితో అనకపోయినా ఉన్నది అదే. అవునమ్మా. ఇప్పుడు వాళ్ళు కుటుంబంతో వచ్చి ఈ కుటుంబంలో ఆ వ్యక్తి వచ్చి కొన్నాళ్ళు ఉంటే అది అభ్యంతరం లేదు. అభిప్రాయాలు బాగానే తెలుస్తాయి. అంతేగాని వీళ్ళిద్దరూ విడిగా ఉండి యవ్వనంలో ఉండి వివాహం చేసుకోవాలనేటటువంటి అభిప్రాయం మనస్సులో ఉండి వివాహేచ్ఛ ఉండి కొంతమందికి అది ఉండదు. అలా ఉన్నటువంటి వాళ్ళు కలిసి జీవించేటప్పుడు శారీరక సంబంధం లేదు అని చెప్పడానికి వీల్లేదు. అవును. కనుక మరి ఇది ఎంత సమంజసమో ఆలోచించండి. సరైనటువంటిదా? అటువంటప్పుడు వాళ్ళకు కలిగినటువంటి సంతానాన్ని ఎవరికి చెందిన వాళ్ళుగా చెప్తారు? మాకు సంతానమే అక్కర్లేదంటారా? సంతానమే అక్కర్లేదు అని అనుకున్నప్పుడు వాళ్ళు పాటించే పద్ధతుల వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలకు వాళ్ళు గురవుతారో ఆలోచించండి. సంతానం వద్దనుకుని కొన్ని పద్ధతులు పాటించాలి కదా. సంతానం వద్దనుకుంటే అవును. దానివల్ల అనారోగ్యాలు రావా? ఎంతమందిని చూస్తున్నాం? అవును. మరి ఇవన్నీ కొని తెచ్చుకోవాల్సిన అవసరం ఉందా? ఇది వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్యానికి సంబంధించిన విషయం అయితే అసలు కుటుంబ వ్యవస్థ దెబ్బతింటోంది కదా. ఇక్కడ కుటుంబం ఎక్కడుంది? ఇక్కడ ఇద్దరు వ్యక్తులు అంతే. శారీరక అవసరాల కోసం కలుస్తున్నారంతే. ఆ సహజీవనం కూడా మనం ఇద్దరు అమ్మాయిలో ఇద్దరు అబ్బాయిలో లేదా రెండు కుటుంబాలో కాదు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసే అదే ఉంటున్నారు. తప్పనిసరిగా ఇందులో శారీరకమైనటువంటి ఆకర్షణలతోనే జరుగుతోంది ఇది. అటువంటి సందర్భంలో వారికి సంతానం ఒకవేళ కలిగితే వాళ్ళు ఎవరి తాలూకని చెప్పాలి. ఇంకా మన సమాజంలో పోలేదు కదా. సన్ అండ్ డాటర్ ఆఫ్ సో అండ్ సో, అవును. సన్ ఆర్ డాటర్ ఆఫ్ సో అండ్ సో అని రాయడం. అవును. అది పోలేదు. వద్దనుకుంటూనే కాస్ట్ గురించి కూడా అప్లికేషన్లో రాసుకుంటున్నాం కదా. సమసమాజం కావాలనుకుంటూ ఆ కాలం పెట్టుకునే ఉన్నాం. అవును. ఆ కాలం అప్లికేషన్లలో ఉన్నంత కాలం సమసమాజం ఎట్లా వస్తుంది? అవునమ్మా. కనుక ఖచ్చితంగా. మరి అట్లాంటిది ఈ కాలం ఉన్నంత కాలం నువ్వెవరి తాలూకు అని చెప్పాల్సి ఉంటుంది కదా. సరే, ఆఫ్టర్ లైఫ్, ఆఫ్టర్ డెత్ అన్న దాని సందర్భం గురించి కూడా నేను మాట్లాడటలేదు. శరీరం వదిలిన తర్వాత ఏ ఉత్తర క్రియలు చేసేటప్పుడు ఎవరికి ఏం పెడతాయి అన్న దాని గురించి కూడా మాట్లాడాల. ఇక్కడ ఉండగా మన కంటికి కనపడుతూ ఉండగా ఎవరి తాలూకు అని చెప్తే ఏం చెప్పాలి? అప్లికేషన్ ఫారంలో సన్ ఆఫ్ హ్యూమన్ రాయాలి. దానికి సిద్ధపడతారా? పోనీ ఈ రిలేషన్ అనేది ఒక ఎండ్ కార్డ్, అది ఒక మంచి దాంతో ఎండ్ అయితే ఓకే.
నీకు ఇష్టం లేకపోయినా నాకు ఇష్టం లేకపోయినా వదిలేసుకోవచ్చట. ఇలాంటి సందర్భాలు కూడా ఉంటున్నప్పుడు ఉన్నాయి మీరు కదా. అన్నప్పుడు వాళ్ళ మీరు అంటున్నట్టుగా వాళ్ళు వాళ్ళు ఇలా ఉండడానికి వాళ్ళు ఎక్స్పెరిమెంటల్ బేస్లో ఉండి ఇది బాగుంది ఇది బాగుండలేదు అని చూసి ఇదిగో ఈ వంకాయ సరిగ్గా లేదు అని పక్కకు పడేసినట్టు పడేసుకుంటున్నారు. ఆ, అట్లాంటప్పుడు ఈ సహజీవనం చేసినటువంటి వాళ్ళల్లో ఒకళ్ళని ఎవరైనా ఇద్దరు ఉన్నారు కదా, ఈ ఇద్దరిలో ఏ ఒకరినైనా మరొకళ్ళు ఎలా వివాహం చేసుకుంటారు? అక్కడ కూడా సహజీవనంతోనే గడపాల్సి ఉంటుంది. ఉమ్, ఏదో కొన్నాళ్ళు నీతో కలిసి ఉంటాను అని ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుని. అంటే అసలు సమాజంలో కుటుంబ వ్యవస్థ అన్నది లేకుండా అయిపోవడమేనా? అసలు మన కల్చర్ కాదు కదమ్మా. మన కల్చర్ కాదు, ప్రపంచంలో ఎక్కడ కూడా మానవ జాతి ఆవిర్భవించాక మొట్టమొదట ఆటవికులుగా ఉండడం అంటే సోషియాలజీ ప్రకారం చెప్తున్నా, మన పురాణాల ప్రకారం చెప్పట్లేదు నేను. ఆ, మన పురాణాల ప్రకారం ఎంటైర్లీ డిఫరెంట్. ఓకే. అసలు రావడమే కుటుంబ వ్యవస్థతో వచ్చింది మంది. అట్లా కాదు అని సోషియాలజీ ప్రకారం వీళ్ళు ఏదో కొంతవరకే వెనక్కి చూడగలరుగా, పూర్తిగా చూడలేరుగా. అవును. మన వెనక చూపు కొంతే ఉంటుంది. ఆ. అంతవరకు చూసి చెప్పినటువంటి దాని ప్రకారం కూడా మొట్టమొదటి ఆదిమవాసులు విడివిడిగా ఎవరికి వాళ్ళు ఉన్నా పిల్లల్ని కనేది ఒక స్త్రీనే గనక పిల్లలు తల్లి దగ్గరే ఉండడం మొదలుపెట్టి ఆ తల్లి చుట్టూ అట్లా ఉండి నెమ్మదిగా ఎవరికి వాళ్ళు కుటుంబాలుగా ఏర్పడ్డారు. అంటే కుటుంబాలుగా ఏర్పడడం అన్నది ఒక పరిణామ దశలో ఒక ఉన్నత స్థితి అనే కదా చెప్తున్నాం, అవును అవును. ప్రిమిటివ్ దానికన్నా. అట్లాంటిది ఇప్పుడు మనం దాన్ని మానేసుకున్నట్టయితే వెనక్కెడుతున్నామా ముందుకెడుతున్నామా? ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అంటారు? చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయమ్మా. ఎవరి సంతానమో తెలియకపోవడం. చివరికి ఎలా ఉంటుంది అంటే వీళ్ళకి కలిగినటువంటి సంతానం ఎక్కడో కలిసినప్పుడు ఏదో సందర్భంలో వాళ్ళు వివాహం చేసుకుందాం అనుకుంటే ఇద్దరు ఒక తండ్రి తాలూకు లేక ఒక తల్లి తాలూకు పిల్లలు అని తెలిసిన సందర్భాలు మనకి లోకంలో ఉన్నాయి. అంటే లివింగ్ టుగెదర్ అనేదో ఉన్నారే, ఆ పద్ధతి కాకుండా అక్రమ సంబంధం వల్ల కలిగిన సంతానం వారు నిజానికి రక్త సంబంధం కనుక ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఆకర్షించబడ్డారు. కానీ ఆకర్షణ వివాహ సంబంధంగా వాళ్ళు అనుకున్నారు, శారీరక సంబంధంగా అనుకున్నాక వివరాలు తెలుసుకుంటే ఇద్దరు ఒక తండ్రి పిల్లలు, అక్కా చెల్లెళ్ళు అన్నా చెల్లెళ్ళు అవ్వడం జరిగింది. ఇది జరిగిన సంఘటనలు. ఇటువంటివి ఎక్కడో ఒకటి ఉంటేనే మనం ఇలా వా అని ఎలా ముఖం చిట్లించారే, అట్లాంటిది దీన్ని మనం ఒక నామ్ అని అనుకున్నట్టయితే ఎట్లా జరుగుతుంది? ఇట్లా దీనికి బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడితే ఆవిడ అలాగే మాట్లాడుతుంది, పాచింతకాయ పచ్చడి. ఆవిడ మాట వినకండి, ఇట్లాంటి వాళ్లే సమాజాన్ని నాశనం చేస్తున్నారు, వీళ్ళు అభివృద్ధి నిరోధకులు అనే కామెంట్ కింద పెట్టకపోతే చూడండి. ప్రగతికి వీళ్ళే అడ్డుకొమ్మలు. సమాజం అభివృద్ధి చెందుతుంటే అడ్డుపడేది ఇలా మాట్లాడిన వాళ్ళు, కొన్ని కట్టుబాట్లు నియమాలు పాటించమన్న వాళ్ళు అని చెప్పి కింద డెఫినెట్గా పెడతారు. మీరు గమనించుకోండి, పెట్టనండి, అభ్యంతరం ఏం లేదు. వాళ్ళది పొరపాటు అని నేను ఎలా చెప్తున్నానో వాళ్ళ దృష్టి ప్రకారం నన్ను పొరపాటు అని చెప్పచ్చు. వాళ్ళు చెప్పే స్వాతంత్రం ఎంత ఉందో వాళ్ళ తప్పు అని చెప్పే స్వాతంత్రం నాకు అంతే ఉంది, అంతకన్నా ఎక్కువ ఉంది. అవునమ్మా. కనుక అది పొరపాటు. దాన్ని ఎవరు నిరోధించాలి? ఎవరు నిరోధించాలంటే అందరూ ఎవరికి వాళ్ళు సమాజము ఇవాళ రేపు అనే దాని గురించి ఆలోచించడం అనేది పిల్లలకి నేర్పితే వస్తుంది. తల్లిదండ్రులదే బాధ్యత పూర్తిగా అని చెప్పలేమమ్మా. తల్లిదండ్రులు చిన్నప్పుడు చెప్తారు, తర్వాత వాళ్ళు మిగిలినటువంటి సమాజం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది? చాలా గట్టి మరీ స్ట్రాంగ్ పర్సనాలిటీగా డెవలప్ అయితే తప్ప తల్లిదండ్రుల శిక్షణలోనూ వాళ్ళు జాగ్రత్తల్లోనూ ఉన్నంతకాలం ఉన్నా అక్కడి నుంచి కాస్త దూరం అవ్వగానే వేరే ప్రభావాల్లో పడుతున్నారు. అందువల్ల ఆ ప్రభావాలు పడకుండా ఉండాలంటే వీళ్ళకి అసలు కుటుంబం అంటే ఏమిటి, ప్రేమ అంటే ఏమిటి, ఆప్యాయత అంటే ఏమిటి, కలిసి ఉండడం అంటే ఏమిటి అనేటటువంటిది తెలియచెప్ప, అది చాలా ప్రధానం. అది లేకుండా అయిపోయింది. వ్యక్తులుగా బతుకుతున్నాం తప్ప ఒక కుటుంబంగా ఒక యూనిట్గా ఉండట్లేదు మనం. ఎవరికి వాళ్ళు నా ఇష్టం అన్నట్టే ఉంటుందో కుటుంబంలో కూడా. నా ఇష్టం కాదు, అసలు మన ఇష్టం అన్న భావన వాళ్ళల్లో పెంపొందాలండి. దాన్ని ఏమంటారంటే అప్నాపన్ అంటారు హిందీలో, చాలా అద్భుతమైనటువంటి పదం. అప్నాపన్ అన్నది నేర్చుకోవాలి. నా వి ఫీలింగ్ అంటారు ఆంగ్లంలో. మనము అన్నటువంటి భావన ఉండాలి. నేను నుండి మనం దాకా ఎదిగేటట్టుగా
అటువంటి సంబంధ బాంధవ్యాలు, హ్యూమన్ రిలేషన్స్కి ఉండే విలువలు చెప్పాలి. ఇక్కడ శారీరక అవసరం తప్ప మనస్సు కానీ మానవత్వం కానీ ఉన్నాయని నేను అనుకోను. అమ్మ, మాధ్యమాలు కానీ సెలబ్రిటీస్ కానీ వీళ్ళ ప్రభావం ఏమన్నా పడుతోందంటారా యువత మీద? 100కి 100 పాళ్ళు ఉందమ్మా. ఎందుకంటే యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనాః అని, శ్రేష్ఠులైన వాళ్ళు ఎట్లా ఆచరిస్తే మిగిలిన వాళ్ళు వాళ్ళని అనుసరిస్తారంటారు కదా. వీళ్ళు శ్రేష్ఠులు అని అనుకుంటున్నాం, అనుమానం ఏం లేదు. అనుకుంటున్నాం, అందులో అనుమానం ఏం లేదు. అలా అనుకుంటున్నప్పుడు వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నప్పుడు వాళ్ళు ఎట్లా చేస్తే అట్లా చెయ్యాలి అనేటటువంటి భావన, అలా చేయడం బాగుంటుంది, నేను కూడా అలాగే అని అనేటప్పటికల్లా వీళ్ళకి చాలా గొప్ప ఆనందం కలుగుతుంది. అందువల్ల వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటూనే ఉన్నారు. అందువల్ల వాళ్ళు కొద్దిగా ఇటువంటి విషయాల గురించి మాట్లాడడం మొదలు పెడితే బాగుంటుంది అని నాకు ఒక ఊహ. పీఠాధిపతులు, ధర్మ ప్రచారకులు, మాలాంటి చాదస్తులు, మేం చెప్తే మమ్మల్ని చాదస్తులు అని అంటారే కానీ ప్రగతి నిరోధకులు అనేటటువంటి ముద్ర వేస్తారు. కానీ దీన్ని ఒక క్రికెటర్ కానీ, ఒక సెలబ్రిటీ, ఒక సినిమా యాక్టర్ కానీ, ఒక టీవీ షో నడిపేవాళ్ళు కానీ, ఎవరితో ఫోటోలు తీయించుకోవాలని చాలామంది తాపత్రయపడుతూ ఉంటారు. ఎవరిని ఒక్కసారి చూస్తే మా జన్మ ధన్యమైపోయింది అనుకుంటారు, ఎవరిలాగా ఉండాలని తాపత్రయపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళ నోటి వెంట ఒక్క మాట కనుక వచ్చినట్టయితే సమాజంలో చాలామంది యువతరంలో ఒక చిన్న మార్పు వచ్చే అవకాశం ఉంది. అయినా వినకపోతే అది వేరే మాట. కానీ మన బాధ్యత మనం నిర్వర్తించాలి కదా. మనకి తెలుసు కొంతమంది సెలబ్రిటీలు ఆల్కహాల్కి అడ్వర్టైజ్మెంట్ ఇస్తామని కోట్లు ఆఫర్ చేస్తే కూడా తీసుకోవాలి. నేను పొరపాటున కూడా నేను దీన్ని ఎంకరేజ్ చేయను అని చెప్పి కొంతమంది ఉన్నారు, మీకు తెలుసు. వాళ్ళకి నమస్కారం. అటువంటి వాళ్ళు ఇలాంటి విషయాల్లో మొన్న కోవిడ్ వచ్చినప్పుడు వాళ్ళ ద్వారా చెప్పించారు జాగ్రత్తలు. ఎంత బాగా విన్నారు ప్రజలు. ఒక దేశ నాయకుడు చెప్పిన దానికన్నా, కుటుంబ సభ్యులు చెప్పిన దానికన్నా, ఒక ఆధ్యాత్మికవేత్త చెప్పిన దానికన్నా, ఒక శంకరాచార్యుల వారు చెప్పిన దానికన్నా ఒక సెలబ్రిటీ చెప్తే విన్నారు కదా. వాళ్ళ ఆ అవసరానికి వాళ్ళని ఎంత బాగా వినియోగించుకుందో మన ప్రభుత్వం, దానికి వాళ్ళని మెచ్చుకోవాలి. ఆ రకంగా ఇటువంటి విషయాల్లో నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉండి సమాజం మళ్ళీ మనకి చక్కగా ఉండాలి. సనాతన ధర్మం, భారతీయ ధర్మం, పాశ్చాత్య దేశాల్లో కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ భారతదేశంలో బాగుందని దీన్ని చూసి వాళ్ళందరూ అనుసరిస్తున్నారు. వాళ్ళ అనుసరిస్తున్నటువంటి దాన్ని మనం పోగొట్టుకోకుండా ఉండాలి గనక దీన్ని కూడా నిలబెట్టాలి అనుకుంటా అటువంటి వాళ్ళని తీసుకుని వాళ్ళ చేత ఇటువంటి మాటలు మనం చెప్పించగలిగినట్టయితే మార్పు వస్తుంది అని నా ఉద్దేశం. దాన్ని, ఆ మాటలు వినడానికి తగినటువంటి సంసిద్ధత ఇళ్లలో తయారు చేయాలి. అంతే. అద్భుతం అమ్మా. నమస్తే.